మావయ్య, నేను ఆ ఉద్దేశంతో అనలేదు మావయ్య. నన్ను తప్పుగా అనుకోకండి మావయ్య, ప్లీజ్ మావయ్య. తప్పుగా అనుకోకండి మావయ్య, ప్లీజ్ మావయ్య. మీ మంచి కోసమే చెప్పాను మావయ్య, ప్లీజ్ మావయ్య, తప్పైంది. రాజు, ఆ రేణుక చేతికున్న గాజులు చూసావా? ఏంటమ్మాయి గారు? ఈ గాజు ముక్క చూస్తుంటే మనకన్నా ముందే ఎవరో ఇక్కడికొచ్చి ఆ చిట్టీలోని ఇక్కడి నుంచి తప్పించినట్టున్నారు. మనం వస్తున్న విషయం ఎవరికో ముందే ఇన్ఫర్మేషన్ వెళ్ళినట్టుంది. మనం ఆ చిట్టీల వాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు అక్కడ పగిలిన గాజులు చూసాం కదా, నీకు ఆ గాజు కూడా గుచ్చుకుంది. అది సేమ్ గాజే కదా, చూడు. ఇదేంది నన్ను చూసి మాట్లాడుకుంటున్నారు? కొంపదీసి నా మీద డౌట్ రాలేదు కదా? అయినా ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. నన్ను ఎవరూ తప్పుగా అనుకోకండి. అత్తయ్య, ఆ గోవింద్ ఎక్కడున్నాడో, ఎవరి ఆధీనంలో ఉన్నాడో ఇప్పుడే తెలిసింది. మీరు నిశ్చింతగా ఉండండి, వాణ్ణి మేం పట్టుకొస్తాం. వరాలు, ఆ పళ్ళెం ఎట్టి. నీకు చాలా రుణపడి ఉంటామమ్మా. నానా, నువ్వు కూడా తిను. కూర్చో నానా. తిన్నానా? అయ్యో, నీళ్ళు నీళ్ళు. అమ్మా, అయ్యో, మంచినీళ్ళు. మంచినీళ్ళు. అమ్మా, అత్తయ్య, హలో, రే సీనుగా, చెప్పు రేణుకక్క. జరంత హెల్ప్ చేసి పెట్టరా. నువ్వు అడిగితే నేను కాదంటానా అక్క? గా మెయిన్ రోడ్లో రోడ్ నెంబర్ 45 ఈ 85 ఇంట్లో మాకు కావలసినోడు ఒకడు ఉన్నాడురా. నువ్వు అడిగి భోజనం ఇయ్యాలా. ఈ ఒక్కసారికి ఎవరితోనైనా పంపరాదే? ఎహే కాదురా, ఆ చిట్టీలో గోవింద్ గారు ఉన్నాడే, యాదకొచ్చిందా? ఓ గానికా, గట్లనే అక్క. ఇప్పుడే పోయేసి వాడికి భోజనం ఇస్తా. పైసలు ఫోన్లో పంపిస్తా చూడు.
అనుకున్నట్టుగానే ఇదంతా రేణుకే చేసింది రాజు. బాగా అర్థమైంది అమ్మాయి గారు. ఇప్పుడే ఆ రేణుకా సంగతి చెప్తాను. హే ఆగు రాజు. నన్నెందుకు ఆపుతున్నారు అమ్మాయి గారు? అసలు ఈ రోజుతో ఆ రేణుకా సంగతి తేల్చి పారేస్తాను. ఒకసారి కూల్గా ఆలోచించు రాజు. నువ్వు వెళ్ళి రేణుకని తిట్టినా లాగిపెట్టి పీకినా తన హట్ అవుతుంది. నిజం ఒప్పుకోకపోగా ఆ చిట్టీలోని ఎట్టైనా పారిపోమంటుంది. అప్పుడు అత్తయ్య నిర్దోషని, ఏ తప్పు చేయలేదని నిరూపించలేం రాజు. అది కాదమ్మాయి గారు, తన కోపం ఉంది నా మీద, మీ మీద. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? ఆవిడెందుకు ఇంతలా బాధ పెట్టడం? నేను రేణుకాని ఒక్క మాట అన్నా మా అమ్మ సహించేది కాదు, మాట పడినిచ్చేది కాదు. అలాంటి మా అమ్మ చేత కన్నీళ్లు పెట్టిస్తుందా? ఇంక ఇవన్నీ ఆలోచించినా వేస్ట్ రాజు. తన ఫోన్లో అడ్రస్ చెప్పింది కదా, మనం ఎంత త్వరగా అడ్రస్కి వెళ్తే అంత తొందరగా వాణ్ణి పట్టుకోవచ్చు. సరే అమ్మాయి గారు, వాడిని తీసుకొచ్చి ఎవరైతే మా అమ్మని తిట్టారో వాళ్ళ చేత క్షమాపణ చెప్పిస్తాను. పద. ఇదేంటమ్మాయి గారు, డోర్ లాక్ చేస్తుంది? E85 ఇంట్లోనే ఉంటాడని ఇందాక రేణుక ఫోన్లో మాట్లాడింది కదా. కొంపతీసి మనిద్దరికి రేణుకే ఇదంతా చేసిందని తెలిసి దొరికితే రేణుకకి ప్రాబ్లం అవుతుందని వాణ్ణి ఇక్కడి నుంచి మార్చేసిందా? నాకు అది అర్థం కావడం లేదు అమ్మాయి గారు. ఛా! ఏంటా సౌండ్? కొంపతీసి ఎవరైనా దొంగలొచ్చారా? ఈడికెవడొస్తాడులే, ఖాళీగా ఉంటున్నా ఇంట్లోకి. ఏంటి రాజు ఇలా వచ్చావు? జనాల్ని ఇంత మోసం చేస్తావరా? ఎందుకు కొట్టినావు రాజు నన్ను? నేనేం తప్పు చేశాను? నువ్వేం తప్పు చేయలేదురా, నీ చేత తప్పు చేయించారు. నా చేత తప్ప? అదీను ఎవరో చెప్తే నేను తప్పు చేయడమా? నువ్వేరా, ఆ మాత్రం తెలుసుకోలేమా? ఏయ్, నీకు కదా చెప్పేది? మాట్లాడుతుంటే కొడతావేంటి? వీడితో ఇంకా మాట్లాడి రాజు. కింద పడేసి 4 పీకులు పీకితే వీడే నిజం కక్కేస్తాడు. చెప్పరా, చెప్పు, చెప్పరా, ఎవరు చేయించారు నీతో ఈ పని? చెప్పరా, చెప్పరా, చెప్పు, చెప్పు. నిన్ను ఇలా కాదురా. రాజు 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 నిజం చెప్పేస్తా రాజు నేను నిజం చెప్పేస్తా రాజు. చెప్పు, నీతో ఎవరి పని చేయించారో చెప్పు. మీ ఇంటి ఓనర్ కూతురు రేణుక. అవును రాజు,
ఆవిడ లంచం ఇచ్చి ఇదంతా చేయమంటే చేశాను. లేరా, మర్యాదగా నాతో వచ్చి నిజం చెప్పి ఏ బస్తీ జనం ముందైతే మా అమ్మని దోషిగా నిలబెట్టావో అదే జనం ముందు నా తల్లి నిర్దోషి అని, ఇదంతా ఆ రేణుకే చేయించిందని ఒప్పుకో. లేదంటే నిన్నిక్కడే చంపేస్తా. అక్కడి దాకా ఎందుకు రాజు, నేనే మీ ఇంటికి వచ్చి నిజం చెప్పేస్తా. పదరా. చంద్ర, ఆ వర్క్ కంప్లీట్ అయిందా? ఆల్మోస్ట్ అయిపోయింది అన్నయ్య. పెద్దయ్యా, మీరు నన్ను ఆశీర్వదించండి. పెద్దయ్య గారు, మీరు నా మాట మన్నించి మీ అల్లుడైన దీపక్ బాబాని కూడా చూడకుండా DNA టెస్ట్ జరిపించారు. మీ ఉన్నతమైన మనసుకి నా పాదాభివందనాలయ్యా. మందారం, ముందు పైకిలే. ఇలా కాళ్ల మీద పడకో. ఇందులో నేను చేసిందేం లేదు. మీరందరూ ఒక అభియోగం మోపారు. నిజ నిజాలు తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే DNA టెస్ట్ జరిపించాను. అంతేకాకుండా ఇది వరకు జరిపిన DNA రిపోర్ట్స్ మిస్ అయ్యాయని చెప్తున్నారు కదా. ఈసారి అలాంటి పొరపాటు జరగకూడదని నా ఆధ్వర్యంలో జరిపిస్తున్నాను. చాలా సంతోషం పెద్దయ్యా. నాకు న్యాయం జరగకపోయినా పర్వాలేదు. పాపం అభం శుభం తెలియని నా బిడ్డ రేపు సమాజంలో తండ్రెవరో తెలియని బిడ్డగా పెరగకూడదు. అదే నా బాధ. బిడ్డకేం కాదు మందారం, నీకు కూడా న్యాయం చేస్తాను. DNA రిపోర్ట్స్లో నీ బిడ్డ తండ్రి దీపక్ అని తేలితే వాడి చర్మం ఒలిచైనా సరే నీతో పెళ్లి జరిపిస్తాను. ఒకవేళ దీపక్ కాదని తెలిస్తే నిన్ను అస్సలు క్షమించను. అలాగే పెద్దయ్య గారు, మీ మాటకి కట్టుబడి ఉంటాను. నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నానయ్యా, నా బిడ్డకి తండ్రి దీపక్ బాబే. మాటలతో ఒట్లుతో నిరూపణయ్యే విషయం కాదు మందారం ఇది. రిపోర్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అక్క, నీకు కూడా చెప్తున్నాను. DNA రిపోర్ట్స్లో దీపక్ దోషని తేలితే నువ్వు కూడా మందారాన్ని కోడలుగా ఈ బిడ్డని మనస్ఫూర్తిగా స్వీకరించాలి. స్వీకరిస్తావనే నమ్మకం కూడా నాకుంది. అలాగే తమ్ముడు, రిపోర్ట్స్లో ఏ వస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. గుడ్. దిగులు పడకు మందారం. బావగారు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. అవును మందారం, DNA రిపోర్ట్స్ గురించి ఆలోచించకుండా బిడ్డని బాగా చూసుకో. ఆ దేవుడి ఆశీర్వాదం, అన్న ఇచ్చిన మాట, మా అందరి సహకారం నీకు అండగా ఉంటాయి. చా, ఏంటి మమ్మీ ఇది? పోయి ఆ పని మనిషిని పెళ్లి చేసుకోవాలా? నువ్వు చేసిన పెదవ పనికి నువ్వు అనుభవించాలి. నీతో పాటు నేను కూడా అనుభవించాల్సి వస్తోంది. అంతా నా కర్మ. ఎలా ఉండేదాన్ని? అందరికీ శకునం బల్లి తానెళ్ళి కుడుతులో పడినట్టుంది నా బతుకు. అయిపోయింది, అంతా అయిపోయింది. అలా అనకు మమ్మీ. ఏదైనా ఐడియా ఉంటే చెప్పు మమ్మీ. ఈ ఐడియాలు ఆ పని మనిషితో తప్పు చెయ్యక ముందు అడగాల్సింది. ఇప్పుడు అడిగి ఏం ప్రయోజనం? నా తమ్ముడే స్వయంగా డాక్టర్ని పిలిచి DNA టెస్ట్ చేయించాడు. తారుమారు చేయడానికి కూడా ఛాన్స్ లేకపోయింది. అలాగ అవుతుందని మనం అనుకున్నామా? ఏదో సాయం చేద్దాం అనుకుంటుమి. రారా. ముచ్చాలో, ఈ దొంగనాయాలు వచ్చాడు. ఎందుకురా మోసం చేసి వెళ్ళిపోయావు? ఏందే రేణుక గోడ కొట్టు సిన్నం లెక్క నిలబడినావు? చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతావురా? ఇంతమందిని మోసం చేస్తావా? కొచ్చాడు సచ్చినోడు. మోసం చేస్తావా నువ్వు? మోసం చేస్తావా? నిన్ను అసలు ఎందుకురా? ఎందుకు ఇలా చేసావు? ఏం పాపం చేసావనరా మేము? నిన్ను నమ్మి
ఈ బస్తీ వాళ్ళందరి చేత డబ్బు కట్టించాను కదరా, మమ్మల్ని మోసం చేయాలని ఎలా అనిపించదురా నీకు? ఎలా అనిపించదురా నీకు? హా? ఎద్దావా? మా ఇళ్లలో ఆడబిడ్డల జీవితాల కోసం దాచుకున్న డబ్బు రాది, కొందరిళ్లలో బిడ్డల ఆశయాల కోసం దాచుకున్న డబ్బు రాది. మనమేనని చెప్తాడేమోనే. నువ్వు మహాబస్తీ ఓడివే కదరా, మా బతుకులు నీకు తెలీదు. మమ్మల్ని మోసం చేసి మేడలు కట్టేద్దాం అనుకున్నావా? మావయ్య, ఇదంతా వీడొక్కడే చేసిన పని కాదు. చెప్పరా, ఎవరు చేయించారు? చెప్తావా పోలీసులకు ఫోన్ చేయమంటావు? చెప్పు. అమ్మో, పోలీసులంటనే. నూకు గోవిందో, ఇలా చేయడానికి నీకు మనసెలా వచ్చిందిరా? పాప మా అత్తయ్య 2 రోజుల నుంచి ముద్ద కూడా ముట్లేదు. ఈ బస్తీ వాళ్ళంతా వచ్చి మా అత్తయ్యని నానా మాటలన్నీ పోయినరు. నీకంత డబ్బు అవసరం ఉంటే మా అమ్మని అడిగి ఇచ్చేదాన్ని కదరా, ఇట్లా నమ్మక ద్రోహం చేస్తావా? చెప్పు, ఎవరు చేయించారు? ఎందుకు చేయించారో చెప్పు. భయపడకుండా చెప్పు. ఆ అమ్మాయి గారు అడుగుతున్నారు కదా, చెప్పు. ఎందుకు చేసావు? ఎవరి కోసం చేసావు? చెప్పరా, ఇదంతా చేయించింది ఎవరో ఇందాక చెప్పావు కదా, చెప్పు ధైర్యంగా చెప్పరా. నా చేత ఇదంతా చేయించింది ఆ రేణుకే. నేనా? నేనెందుకు చేయిస్తారు? నాకేం అవసరం ఉంది? అబద్ధాలు ఆడకు, నువ్వే కదా చేయించావు. ఎందుకమ్మా మా మీద రాబందులు పడినట్టు పడి అలగ పీక్కు తింటున్నారు? మీకు ఇవ్వాల్సిన బాకీ మేము ఇచ్చేసాం కదా, ఇంకేంటి బాకీ ఉన్నామని మా మీద పడుతున్నారు? ఇంకా బాకీ ఉన్నారు మామా. అదే నీ కొడుకు రాజునియ్యాలే. పాపిష్టిదారా, రాజు రూపమ్మ గారి భర్త. ఏరొకళ్ళ భర్తను కోరుకోవడం మన సాంప్రదాయం కాదే. రాజు ఎవరి భర్తనో రాజుకు తెలుసు, నాకు తెలుసు. మీరు కోడలుగా ఫీల్ అవుతున్న అమ్మాయి గారు కూడా బాగా తెలుసు. కోడలుగా ఫీల్ అవటం ఏంటి? అమ్మాయి గారు మా కోళ్లే. పగటి కలలు కనడం మానేయండి మావయ్య. నేను ఇక్కడ రాజు కోసం రాత్రింబవళ్ళు పరితపిస్తుంటే మీరు చిట్టి డబ్బులతో నా రాజును దుబాయ్ పంపడానికి చూశారు. అది నాకేమాత్రం నచ్చలేదు. అందుకే ఆ గోవిందుతో కలిసి ప్లాన్ చేసిన. నా నుండి తప్పించుకొని పారిపోవడం అంత ఈజీ కాదు. రాజు నాకు కావాలే. రాజు లేకపోతే నేను లేను. ఉసాయ్ రేణుక, ఇంత జరిగినాక కూడా ఇంకా రాజు రాజు అని పడి సస్తానేందే? నడు నడు, ఎడికెళ్ళి చెప్తుంటే వినవేంది? పద. అత్తయ్య, డబ్బులన్నీ ఇందులో ఉన్నాయి, వాళ్ళకిచ్చేసేయండి. ఇదిగోమ్మా మీ డబ్బు. మమ్మల్ని క్షమించి ముత్యాలు, నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నానా మాటలు అన్నాం. ఏం పర్లేదు, ఆ పరిస్థితుల్లో ఎవరైనా అట్టగే మాట్లాడతారు. వెళ్ళొస్తాము. నా కోడలు బంగారం. ఇంక పదండి అత్తయ్య, లోపలికి వెళ్దాం. ఇదిగో, ఎన్నిసార్లని గదే మాట చెప్తావు? గిట్లాంటి డీలు మళ్ళీ మళ్ళీ జన్మలో రాదు.
జర సోంచాయించి ఒప్పుకుంటే లైఫ్ అంతా ఊసొందినచ్చు. నేను ఇప్పుడు కూడా కూర్చొని తింటున్నాను మేడం. నాకు వచ్చే శాలరీ నా కుటుంబానికి సరిపోతుంది. తప్పుడు పని చేసి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. హా, కర్మల గురించి ఇప్పుడెందుకులే డాక్టర్. ఎవరి కర్మకి ఎవరి బాధ్యులు. మీరు ఈ డీల్కి ఒప్పుకోకపోతే మీ కర్మ మీరే అనుభవిస్తారు. బెదిరిస్తున్నారా? బెదిరిస్తే నాకేం వస్తుంది? జరగబోయేది చెప్తాండా. ఇందులో పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యిండ్రు. ఎంతో మంది పానాన్ని నిలబెట్టే మీరు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఎందుకని చెప్తాండా. ఇక ఇప్పుడు ధర్మ పోరాటాలు నా ప్రాణాలు పోయినా పర్వాలేదని సుత్తి మాటలు చెప్పకుండ్రి. అదే చెప్తున్నా. నా వృత్తికి నేను ద్రోహం చేయలేను. ఇలాగే మొండిగా ఉంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ద్రోహం చేస్తారనిపిస్తుంది.